ఇటువైపు నుంచి కూడా వస్తుంది. ఒకసారి శ్రవణ్ గారు, ఏంటి అసలు లీగల్ అంటున్నారు, ఏంటి ఈ లెజిటిమసీ వచ్చింది కానీ లీగల్ హడ్డీస్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు, ఏముంటాయి? మహేష్ గారు ప్లీజ్ ఒకసారి వినండి, అది ఏంటి అనేది నాకు కూడా ఇంట్రెస్ట్. ముందుగా సార్ వారు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వద్దు అని చెప్పని కోరుకోరు. వీలైతే కోరుకోరు. 50% కాదు, మేమెంతో మాకెంత కావాలా దామాష పద్ధతి ప్రకారంగా అని చెప్పని పోరాటాలు జరుగుతున్నాయి. సరే, ఏ కారణం చేత 42% అని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్లు అన్నారు, ఏ ఆధారంగా అన్నారో నాకు ఇప్పటికి అర్థం కాదు. కామారెడ్డిలో 42 అన్నారు 42% సరే, ఓకే. తర్వాత మహేష్ గారు చెప్పండి. గూగుల్ కూడా వస్తుంది, 42% అన్నారు. సరే అన్నారు, దాన్ని అందరూ కూడా అదే పెరిగింది. అప్పటి బయట ఉంటే రేవంత్ రెడ్డి గారు బయట ఉంటే ఒకసారి రెడీ ప్లే చేద్దామా రాజ్ కుమార్? మధ్యాహ్నం మనం వేసాం చూడండి అది. ప్లీజ్ మీరు మాట్లాడండి లోపు. నేను వేస్తాను. కామారెడ్డి డిక్లరేషన్లో అన్నారు, దాన్నే ప్రాతిపదికగా తీసుకుని అందరూ 42 అన్నారు. సరే, ఇప్పుడు ఇవాళ ఆర్డినెన్స్ చేసిండ్రు. 2 విషయాలు ఇక్కడ. మీరు మే 1 నాడు 2 బిల్స్ అర్బన్ బాడీస్కు లోకల్ బాడీస్కు 2 బిల్స్ కూడా పాస్ అయిన తర్వాత, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత వాటిని గవర్నర్ గారికి పంపిండ్రు. గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన బాస్, గవర్నర్ బాస్, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆయనకు పంపించుకున్నారు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దోస్ 2 బిల్స్ ఫర్ 42% ఆఫ్ రిజర్వేషన్ ఆర్ పెండింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ కాన్స్టిట్యూషనల్ రివ్యూ అండ్ ఎ కాన్స్టిట్యూషనల్ అసెంట్. ఆయన రాజ్యాంగ నిబద్ధత 42% ఉందా లేదా ఆయన చూడాలా, చూసి దాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క అసెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ రాష్ట్రపతి గారు గవర్నర్ గారికి చెబితే అంతే కదా ప్రాసెస్. అదే ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ దెన్ దట్ బిల్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ ఆర్ ఎండార్స్డ్ ఆర్ అసెంట్ అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఉండాలా. ఆయన ఇవ్వలేదు, ఆయన దగ్గర అట్లా పెండింగ్లో పడుంది. అది పెండింగ్లో పడున్నటువంటి ఒక తరుణంలో మీరు ఆర్డినెన్స్ అనేటువంటిది పట్టుకొచ్చినారు. అంటే ఎందుకు ఆర్డినెన్స్ అనగానే హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో నాకు ఇమీడియట్గా సహాయ సహకారాలు దొరకట్లేవు కాబట్టి ఆ బిల్లును పరిశీలిస్తలేరు కాబట్టి నేను ఆర్డినెన్స్ పట్టుకొచ్చినా అంటున్నారు. 2 విషయాలు కూలంకషంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటే అంశం మీద ఒక బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎపెక్స్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దగ్గర అప్రూవల్ కోసము స్క్రూటినీ కోసం అక్కడ ఉన్నాక అదే అంశం పైన అసెంబ్లీలో మీరు ఆర్డినెన్స్, అసెంబ్లీని ప్రొరోగ్ చేసేసి మీరు క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చి ఆ ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఈజ్ సపోజ్ టు అప్రూవ్ ఇట్. ఇక్కడ ఒక ఫండమెంటల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి వెంకట్ గారు, వెంకటేష్ అన్న. ఒక పాయింట్, గవర్నర్ గారు అసెంట్ ఇచ్చినా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చినా దేర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనాలిటీ. మన్మానీగా ఎవరికి రిజెక్ట్ చేసే హక్కు లేదు, ఇచ్చే హక్కు లేదు. దానికి ఒక రాజ్యాంగ నిబద్ధత ఉంది. కాబట్టి ఆయన దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఒక ధర్మిల అదే అంశం పైన మీరు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపినప్పుడు ఇట్ ఈస్ సర్కంవెన్షన్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ అథారిటీ. క్లాష్ అవుతుంది అనేది మీ ఆర్గ్యుమెంట్. నాట్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ ఎ లా. ఇట్స్ ఎ లా. ఇట్స్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పని మీరు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో బిల్లు ఉన్న తర్వాత దాన్ని పర్స్యూ చేయకుండా దాన్ని బైపాస్ చేయడం కోసం నేను యాజ్ ఎ బీసీగా నువ్వు ఎట్ట తీసుకురాబోయి నాకు 42% రిజర్వేషన్ ఇచ్చేస్తే నేను పోయి సర్పంచ్ అయితే, జెడ్పీటీసీ అయితే, ఎంపీటీసీ అయితే, ఇది ఒక పాయింట్. బట్ దెన్ టెక్నికల్గా, లీగల్గా నేను అందుకే అన్నా కదా లెజిటిమసీ వచ్చింది, బట్ లీగాలిటీ ఉందా లేదా అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పని. మీరు ఇప్పుడు మన బీసీ కమిషన్, నేషనల్ కమిషన్లో సభ్యులుగా పనిచేసిన వారు కానీ మహేష్ కూడా ఐ థింక్ ఈజ్ అ లా గ్రాడ్యుయేట్, ఆయనకు కూడా ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. వెన్ ఎ మ్యాటర్ ఈజ్ పెండింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, you are sending it to a governor who is below the president of India. సేమ్ అంశం మీద నువ్వు అంటే నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను బేఖాతరు చేస్తూ ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ ఒప్పుకుంటాడా, ఒప్పుకోకపోతే వచ్చేట పర్యవసానం ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. అప్పుడు ఏం చేస్తుంది, మేము చూసినావా, మేమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మేము గవర్నర్కి పంపినాం, మరి గవర్నర్ సంతకం పెట్టలేదు, మరి మేమేం చేయాలా అనేటువంటి ఒక ప్రశ్న వస్తే అప్పుడేమవుతుంది, నోట్లో వెలగపడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లీగల్ అంశాలు. రెండో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెసిడెంట్ అప్రూవ్ చేసినా, గవర్నర్ అప్రూవ్ చేసినా దేర్ ఇస్ ఏ
లీగాలిటీ ఏంటి? దే హ్యావ్ టు కంప్లై టు ద ట్రిపుల్ టెస్ట్ అని చెప్పని ఇప్పుడు గవాయ్ గారి జడ్జిమెంట్ కానీ లేకపోతే ఇందిరా సాహాని తర్వాత కృష్ణమూర్తి జడ్జిమెంట్స్లో చెప్పినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ ఏంటి అంటే నెంబర్ 1 టెస్ట్, ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే ఎంపెరికల్ డేటా ఉండాలా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది. ఆ ఎంపెరికల్ డేటా ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా you have to identify and substantiate the political backwardness to increase the reservations. అది కూడా ఉందిగా. చెప్తానండి, మీ మంచి పాట అక్కడే ఆగాలి మీరు. ఒకటేమో ఎంపెరికల్ డేటా, రెండోదేమో యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ద పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ టు ఇంక్రీజ్ ద రిజర్వేషన్. కరెక్ట్. అంటే నేను 42% ఇచ్చినా 43% ఇచ్చినా ఆ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏం కావాలా? కామారెడ్డి డిక్లరేషన్ కాకూడదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కావాలా, తర్వాత నీ కులగణన మీద చేసినటువంటి ఒక రిపోర్ట్ కావాలి. ఈ రిపోర్ట్ ఆధారంగా చేయాలా. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక అంటే లీగల్ లా స్క్రూటినీ చేసినప్పుడు మనం అనుకున్నట్టు స్క్రూటినీ చేస్తే లా కాదు, అది కోర్టు కాదు. కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటి? 50% రిజర్వేషన్ దాటకూడదు. 50% రిజర్వేషన్ దాటాలంటే యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ అనేటువంటి ఒక పాయింట్ ఎంపెరికల్ స్టడీ. ఇక్కడ ఒక వచ్చే ప్రశ్న అంతా ఏంటి అంటే ఈ 42% రిజర్వేషన్ ఏదైతే సంఖ్య ఉందో ఇది మచ్ బిఫోర్ యువర్ కాస్ట్ సెన్సస్ అండ్ డెడికేటెడ్ కమిషన్ నువ్వు ఫిక్స్ చేసినావు. ఫ్లాట్గా నువ్వు 42% నేను ఇస్తా అని చెప్పిన కాబట్టి నువ్వు 42% అని నువ్వు అన్నప్పుడు యు ఆర్ నాట్ అరైవింగ్ ఎట్ దట్ ఫిగర్ బేస్డ్ ఆన్ యువర్ స్టడీ ఆఫ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. ఇక్కడ నాకు 2 పాయింట్లు అర్థమైనాయి మీరు చెప్పిన దాంట్లో, 2 వ్యాలిడ్ పాయింట్స్. అవేంటి అంటే ఒకటి, ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపారు, అది ఇంకా పెండింగ్ ఉంది. రాష్ట్రపతి గారి దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉన్న దాని మీద మీరు ఆర్డినెన్స్ చేసి మళ్ళీ అదే గవర్నర్ గారికి పంపిస్తే అది గవర్నర్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒకటి పాయింట్. రెండోది ఏంటంటే ఒకటే అంశం మీద ఇప్పుడు సింపుల్ మన కోర్టులో ఏముంటుంది అంశం మీద when a matter is subjudized either సుప్రీం కోర్టులో సబ్జుడైజ్ ఉన్నాక నేను అదే మ్యాటర్ పట్టుకొచ్చి నేను హైకోర్టులో రిట్ చేస్తా అంటే ఏమో నువ్వు అక్కడ పోతావు, రిట్ పెండింగ్ లో ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అని చెప్పని యు మేడ్ యువర్ పాయింట్, ఐ గాట్ ఇట్ ఆల్సో. అది అర్థమైంది. మనం చాలా సందర్భాల్లో సబ్జుడీస్ అవుతుంది అంటాం మనం. సేమ్ థింగ్ ఇది అక్కడ ఉంది కదా, మళ్ళీ మీరు ఎలా చేశారు అనేది ఒక పాయింట్ వస్తుంది మీ వైపు నుంచి. రెండో వైపు నుంచి ఒక్క నిమిషం సార్ మీ దగ్గరికి వస్తున్నా. రెండవది, మీకు కులగణన ద్వారా సబ్స్టాన్షియల్ మీరు ఇది తెచ్చుకున్నారు, ఇవ్వాలి అనే ఒక పాపులేషన్ వైజ్ కానీ కులాలు ఇంత ఉందనేది కానీ ఒక సర్వేల ద్వారా ఇచ్చుకున్నారు. ఒకటి అది చూపించుకోవడానికి ఉంటుంది. కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఇస్తా అంటే కుదరదు, దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఉండాలి అనేది ఒకటి. ఆ రిపోర్ట్ రాకముందే నువ్వు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ చేస్తూ